అమ్మ అందరూ విన్నారు. ఓకే, మరి సాక్షిగా దేవుడికి సాక్షిగా కష్టాలైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా, వ్యాధులైనా, బాధలైనా, సమస్యలైనా ఏవి వచ్చినా కానీ దేవుడికి సాక్షిగా నిలబడతావా? నిలబడతావు. ఓకే, అన్నిటికీ నిలబడతావు. ఎందుకంటే కష్టాలు అనేది రాకుండా ఉండవు, మరి సమస్యలు అనేది రాకుండా ఉండవు, వస్తాయి. కానీ అవన్నీ తట్టుకొని కూడా దేవుళ్ళు ఉండాలి. అయితే మరి ఎన్నిటి కూడా మరి ఎన్ని మరి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, మరి నువ్వు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మరి నీకు బాప్తిసం ఇవ్వడానికి ఇష్టమే కదా. అయితే మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో మరి ఇష్టపడుతున్నావు. అయితే మరి పంచభూతాల సాక్షిగా, దేవుడు సాక్షిగా, మరి మరి దేవుడు వాక్యం సాక్షిగా, మరి ఇక్కడ ఇంతమంది మన అందరూ సాక్షిగా మరి నీకు బాప్తిసం ఇస్తున్నాం. మరి సమ్మతే కదా? సమ్మతే. ఓకే, సరే, చిన్న ప్రార్థన చేసుకున్నా. మస్తాను ప్రార్థించి. పరిశుద్ధుడా, నీకే ఉన్న స్తోత్రాలు. నమ్మదైన దేవా, నీకే వేలాది కోట్లాది స్తోత్రాలు తండ్రి. దేవా, ఇప్పుడు దాకా ఈ కార్యక్రమంలో మీరు తోడని నడిపించినందుకు దేవా, ఆ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. బాప్తిసం తీసుకుంటున్న బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. దేవా నాయన, తుది వరకు నీ హతసాక్షిగా ఉండే విధంగా దయచేయమని కోరుకున్నాం తండ్రి. నీకే స్తోత్రం నాయన. ఎల్లప్పుడూ నాయన నీ సాక్షిగా దేవా, నిన్ను నమ్మిన బంటుగా ఉండే విధంగా దయచేయమని కోరుకున్నాం తండ్రి. నీకే స్తోత్రం, నీకే వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా, నూతన వస్త్రం చేత పరిశుద్ధాత్మతో ఆ బిడ్డను దీవించి మెండైన దీవులతో దీవించమని కోరుకుంటూ యేసు యొక్క పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అక్కడ నీ కాడ పెట్టుకున్నా అండి. ఇప్పుడు కాదే, తడిశాకేయండి. తడిశాకేయండి. మోకాలు తండ్రి, మోకాలు తండ్రి. కూర్చోలే, అట్ట కూర్చున్నా పర్లేదు. అట్ట కూర్చో, సరిపోయింది. చేతులు అట్నే పెట్టుకో, నేను పెట్టుకున్నట్టు పెట్టుకో. ముక్కు మూసుకోమా. బావులే, ముక్కులో పెట్టుకుంటా అంటే నీకు భయమా? ముక్కులో పోతే అట్ట వద్దు, చెయ్యి పెట్టుకో, ఒక చెయ్యి పెట్టుకోడా. సరే, అట్నే మరి మరి చెప్పిన సాక్ష్యాలను బట్టి నీ బిడ్డ మరి పాపంలో నుంచి మరి విడిపించబడతా ఉంది ఈరోజు. అయా తండ్రి పరిశుద్ధుడా, మరి నువ్వు అయా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వమన్నావు తండ్రి. అయా నీ బిడ్డ ప్రభా, అయా 99 నీతిమంతుల కంటే ఒక పాపి రక్షించబడటం ఎంతో ఆనందం అని చెప్పావు. ఈరోజు నీ బిడ్డ ప్రభా మరి నీ కుమార్తెగా మార్చబడతాయి, నీ శిశురాలుగా మార్చబడతా ఉంది. అయా నీ బిడ్డగా, దేవుని బిడ్డగా మార్చబడుతూ ఉంది. అయా తండ్రి, ఇక నుంచి ప్రభా అయ్యా మరి అయ్యా తండ్రి, చింతలు, దిగుళ్ళు మరి ఏ కూడా ప్రభు ఆ బిడ్డ మనసులోకి రాకుండా, లోపం ఏది రాకుండా అయ్యా అది జయించడానికి నీ శక్తిని దయచేసి, బలం దయచేసి, అయ్యా ఆరోగ్యం దయచేసి ప్రభా బలపరిచి, ఎక్కడ దిగసారిపోకుండా ప్రభా లోకం వైపు చూడకుండా నీ బిడ్డను బలపరచమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నాము తండ్రి. హల్లెలూయా.